బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి మనం అతిశయోక్తి అధ్యక్ష. మహిళలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మనల్ని అందరినీ వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి మనం ప్రతి నెల వెళ్తున్నాం అధ్యక్ష. 4 నెలల నుంచి మనం చెప్తున్నాం, మనకి గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం. సూపర్ 6 పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న 1వ తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు మహిళలు 2 పురుషులు ఉన్నారు అధ్యక్ష. ఒక ఆమె అడిగింది అధ్యక్ష, ఆమె ఇల్లు కోసం అడిగింది. వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మహిళ చెప్పింది, ఇప్పుడే వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజలు అధ్యక్ష. వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని, మీకు అందరికీ తెలుసు కదా, పోయిన 5 సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్డు వేసుకుంటున్నాం. మనం 3,000 పెన్షన్ నుంచి ఒకేసారి 4,000 మనకి పెన్షన్ వస్తుంది. అది చూడండి, ఇదే మాదిర మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ 6 పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష. దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు, మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి. ఇదే కాకుండా అధ్యక్ష, ఇప్పటికి మేము మా కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి ఈ 5 ఏళ్లలో కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళు కళ్ళతో చూడలేదు. ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొన్న ఇవ్వగానే వాళ్ళు వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా